దావీదు మొరపెట్టేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తున్నాం కదా. ఈయన మొరపెట్టేటువంటి ఆ వ్యక్తిగత అనుభవం ఎలా ఉందంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, మొరను నా చెవులలో చొచ్చినని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం. ఆయన ప్రార్థనను అంగీకరించి ఆయన మొరకు ఏం చేశాడు? దేవుడు చెవులొగ్గినాడని ప్రభు జ్ఞాపకం చేశాడు. దావీదు మొరపెట్టాడు అని అంటే ఆ మొరను దేవుడు ఏం చేశాడు? అంగీకరించినట్లుగా చూస్తున్నాం. అంగీకరించాడు. ఆయన ఆలయంలో ఉండి, మనము గృహాల్లో ఉండి ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం దేవుని కొరకు. మన విజ్ఞాపనలు ఎవరు వినాలి? దేవుడు వినాలి, ఆలకించాలి. ఎప్పుడు నీ మొరను ఆయన విని ఆలకిస్తాడంటే, నీవు కష్టంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి పరిగెత్తకూడదు. మనము కష్టంలో ఉన్నప్పుడు మనుషుల దగ్గరికి పరిగెత్తుతాం, డబ్బు దగ్గరికి పరిగెత్తాం, శక్తి కలిగినటువంటి వారు ఉంటే వారి దగ్గరికి పరిగెత్తాం. కానీ మనము నిజంగా పరిగెత్తవలసినది ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి మాత్రమే. ఇది నువ్వు దావీదు దగ్గర నుంచి మొదటి సత్యాన్ని మనం ఏం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, మనకు ఆశ్రయం ఇచ్చే దేవుని దగ్గరికి నడవాలి.